నీకిచ్చే గౌరవానికి ఏ లోటు చేయలేదు. దయచేసి నీ చేతులతో వాళ్ళకి తలకొరివి పెట్టు. వాళ్ళ ఆత్మ సంతోషపడుతుంది. జ్యోతి కూడా సంతోషపడుతుంది. ప్లీజ్ అర్థం చేసుకో. రాజీవ్, నువ్వు వాళ్ళకి దహన సంస్కారాలు చేయడం ఏంటి? వద్దు, నా మాట విను. చూడమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. అల్లుడు కొరివి పెట్టడం పద్ధతే కదమ్మా, ఎందుకలా అడ్డుపడుతున్నావు? ఆంటీ, వాళ్ళ డెడ్ బాడీని ఇక్కడ పెట్టుకుని మనం ఇలా ఆర్గ్యూ చేయడం కరెక్ట్ కాదు. జ్యోతి లేదు కాబట్టి నేనే దహన సంస్కారాలు చేస్తాను. అసలు ఇదంతా ఎందుకు అమ్మగారు? పంతులు గారు ఉన్నారు కదండి, ఆయన్ని అడిగేద్దాం. ఏమండి పంతులు గారు, అల్లుడు తలకొరివి పెట్టొచ్చు కదండి? అవునమ్మా, కూతురు కొడుకు లేకపోతే అల్లుడు దహన సంస్కారం చేయడం పద్ధతే. అదే చెప్పానమ్మా. నీకెందుకే ఇవన్నీ? ఎందుకు నువ్వు తల దూరుస్తున్నావు? ఆంటీ, వాళ్ళ డెడ్ బాడీని ఇక్కడ పెట్టుకుని మనం ఇలా ఆర్గ్యూ చేయడం కరెక్ట్ కాదు. జ్యోతి లేదు కాబట్టి నేనే దహన సంస్కారాలు చేస్తాను. బాబు, నీ గొప్ప మనసుకి నేనెప్పుడు రుణపడి ఉంటాను.